నమస్తే అండి. నమస్తే అండి. మాది వచ్చేతలకే ఎవిల్డ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ. ఓకే. దాని నుంచి మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. దీంట్లో ఏంటంటే రైతులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దాని మీద ఏంటంటే మీరు ఏదైతే మందులు కొట్టారో దాని గురించే అవేర్నెస్. మీ పేరేంటి సార్? నోముల బసవయ్య. నోముల బసవయ్య. నోముల బసవయ్య. ఇది ఏ ఊరు సార్? అబ్బూరు, సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. మనం మిరదోట వేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఒక 100 రోజులు అవుతుంది. 100 రోజులు అవుతుంది. ఓకే సార్. ఏ విత్తనం సార్ వేసింది? 26 వేసాం. 26 వేసారు. ఓకే సార్. ఇప్పుడు నల్లికి మందులు కొడుతున్నారు కదా సార్? కొడుతున్నాం. ఏమేమి మందులు కొట్టుంటారు సార్ ఇప్పుడు దాకా? బఫీరియా కొట్టాము. ఓకే. జోల్ట్ కొట్టాము. బఫీరియా కొట్టారు కదా, ఎలా ఉంది రిజల్ట్? బఫీరియా బాగానే ఉంది. జోల్ట్ కూడా బాగానే వస్తుంది. ఓకే. ఆ 2 మందులు బాగానే ఉన్నాయి కాంబినేషన్. తర్వాత మామూలుగా మనకు కావాల్సిన సీజ్ మేట్, ఎలక్ట్రో కూడా కొట్టాము. చీజ్ మేట్, ఎలక్ట్రో కొట్టాము. అది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ నల్లి వల్ల ఎక్కువ ప్రభావం చూపించేటప్పటికి ఈ నల్లికి తట్టుకోలేకపోయినాయి కొన్ని రకాలు. ఓకే. ఈ కొంచెం 26 అనే రకం తట్టుకున్నది. తేజ రకాలు కొన్ని బాగా నల్లి వల్ల మొత్తం డ్యామేజ్. ఓకే. ఇప్పుడు మీరు చీజ్ మేటాను, ఎలక్ట్రో కొట్టాను, దాని తర్వాత ఇంకేం కొట్టుంటారు? దాని తర్వాత వచ్చేటప్పటికి పోలీసు, ఓకే, నగాటా వేసాము. అది ఎలా ఉంది సార్? అది కొంచెం ముడత ఆపలేకపోయింది. ముడత అయితే ఆపలేకపోయింది, కాకపోతే మెద్దానం వచ్చింది. ఓకే. దాని వల్ల మళ్ళీ నల్లి వచ్చింది. ఇంకా దాని తర్వాత ఏం కొట్టుంటారు సార్? దాని తర్వాత అంటే రకాలకి మామూలుగా మధ్యలో వచ్చేటప్పటికి ఎన్ని గ్యాప్లు కొడుతున్నారు? ఎన్ని రోజులకి? 4-5 రోజులు గ్యాప్. 4-5 రోజులకే కొడుతున్నారు. కానీ మీకు ఫస్ట్ హాఫ్ లో బఫీరియా వేసినప్పుడు కానీ చీజ్ మేట్, ఎలక్ట్రో వేసినప్పుడు అయితే మాత్రం పర్లేదు రిజల్ట్. తర్వాత పోలీస్ అను, గరుడ పోలీస్ అను వేసిన తర్వాత కొద్దిగా మెత్తాను వచ్చింది కానీ నల్లి అనేది ఆపలేదు. ఓకే. ముడత మనకి బొబ్బర ముడత కోసం అని చెప్పి బొబ్బర వచ్చింది ఫస్ట్ లో. ఓకే సార్. ఆ బొబ్బర అనేది ఆగలేదు. అంటే వాతావరణం తేడా గానీ ఏదైనా కానీ ఎన్ని మందులు కొట్టినా, ఒకవేళ మంచి మందు కొట్టినా కూడా ఆ బొబ్బర అనేది ఆగలేదు. కొన్ని జాతులు వచ్చేటప్పటికి ఆ బొబ్బర తోటి కొన్ని ముడసపోయింది. ఓకే. ఈ 26 అనేది మట్టుకి కొంచెం మనం కొట్టే మందులకి 4 రోజులు బాగుంటుంది. మళ్ళీ నల్లి ఎక్కువగా మళ్ళీ ముడసపోతుంది. అలా జరుగుతుంది. మీరు రీసెంట్ గా ఒక 2 స్ప్రేయింగ్స్ ముందు ఏమేమి కొట్టుంటారు సార్? ఈ మధ్యలో కొట్టింది వచ్చేటప్పటికి ఫాస్మిట్ కొట్టారా? ఫాస్మిట్ కొడితే ఎలా ఉంది సార్? అది కూడా కొంచెం పర్లేదు, కొద్దిగా అట్లా అయింది. మీరు ఇప్పుడు యూట్యూబ్ మందులు అమ్ముతున్నారు కదా, యూట్యూబ్ మందులు వచ్చేటప్పటికి ప్రజెంట్ కొట్టాము. అది ఎలా ఉంది సార్? అది కూడా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అక్కడ కొట్టిన 3 రోజులు 4 రోజులకి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అంత కాస్ట్ పెట్టినా గానీ 3 రోజులకి. ఇంకేమైనా కొట్టారు సార్? ఇంకా ఏం కొట్టలేదు. 360 కొట్టాం ఒకటి, గరుడ 360. అది కూడా కొట్టినాక కొంచెం మెత్తబడింది కానీ నల్లి కంట్రోల్ ఏం కావట్లేదు. నల్లి అయితే కంట్రోల్ అవ్వలేదు, జస్ట్ ఏంటంటే మెత్తబడుతుంది. ఇప్పుడు పోలీస్ కొడితే ఎలా మెత్తబడుతుందో అదే సేమ్ ఇది కూడా మెత్తబడటం, పచ్చదనం అగపడటం. నల్లి ఏమో అగపడతానే ఉంటుంది చెట్లలో. పూతలో అనేది నల్లి అనేది అగపడతానే ఉంటుంది. ఉధృతి అయితే ఉంటుంది కానీ మెత్తబడుతుంది. పచ్చదనం వచ్చేటప్పటికి జనం అందరూ ఏమనుకుంటున్నారంటే బాగా మంది పని చేస్తుంది, మనం కొట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఒకళ్ళకి చూసి ఒకళ్ళు అలా. అంటే ఇదేం లేదు సార్, మనది ఈ ప్రోగ్రామ్ కారణం ఏంటంటే మీరు వాడిన ప్రోడక్ట్ ఉండేది కదా, దాని వల్ల ఇంకో ఫార్మర్ దాన్ని యూజ్ చేయాలా వద్దా అనే దానికోసం అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.